సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డాక్టర్ ప్రగడాల మృతి చెందారు. అయితే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. ఎలా చూస్తారు సార్? తప్పే ఉందండి. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు అన్యాయం జరిగింది వెళ్ళి పలకరించవచ్చు, తప్పేం లేదు. దాంట్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఏముంటుందండి? వెళ్ళి పలకరిస్తే సానుభూతిగా తెలిసింది కాబట్టి సానుభూతిగా పలకరిస్తారు, తప్పే ఉంది. అది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ప్రవీణ్ గారి పైన చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పక్షపాతం లేకుండా దీనిపైన అంటే చర్యలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. చెప్పారండి. ముఖ్యమంత్రి గారు కూడా డీజీపీ గుప్తా గారితో మాట్లాడారు. నిజాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం టైం ఇద్దాం, తొందరపడితే ఎందుకండి? ఎవరో ఆవేశపరులు చేశారని మనం తొందరపడి సరైన నిర్ణయం తీసుకోకూడదు కదా. అది నా అభిప్రాయం. పైన కూడా రైతు సంఘ నేతలే కానివ్వండి ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవునండి, యాక్సిడెంట్ అదే అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ సీసీ ఫుటేజ్ ఏదో దొరికింది అంటున్నారు కదా, దాంట్లో తేలితే దాన్ని బట్టి నిజాలు బయటకు వస్తాయి. సరే, ఎలా చూడొచ్చంటారు ఇలాంటి? అలా చేయటం కచ్చా రాజకీయాలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. అందరూ కలిసి ఉండాలని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. సార్, ప్రవీణ్ గారు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. తెలియదు, రాజకీయాలు నాకు తెలియదు. ఎందుకు వచ్చిందంటే ఏ రాజకీయం ఎట్లా ఉంటుందో తెలియదు. ఏదో మామూలు ప్రవీణ్ గారికి హత్య అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు. ఏంటంటే యాక్సిడెంట్ అనేది టీవీలో చూసాం. అది ఎవరో గుద్దారు, అతను ఇదైపోయాడు. ఇతను దాటి రెడ్ కార్ ఏదో వెళ్ళింది అని చెప్పి టీవీలో వచ్చింది మనం చూసేది. అందుకని అక్కడ మనం చూడలేదు కాబట్టి అది యాక్సిడెంట్ ఎవరో కావాలని అతను గుర్తింది. అది మామూలు వాళ్ళ పాస్టర్ కాబట్టి దాంట్లో ఉన్న వాళ్ళంతా చాలా మంచివాడు అంటున్నారు. మరి అటువంటి వాడిని చేశారు అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో ఎవరో ఏ పార్టీయో ఉంటుంది. అది మనం ఏం చెబుతాం, అది అక్కడ వాళ్ళు చూసుకోవాల్సిన. అది ఆయన కూడా చెప్పారంట ముందుగానే, నాకు థ్రెడ్ ఉంది అని చెప్పేసి కూడా పోస్ట్ చేయడం జరిగిందంట. తెలియదు ఆ విషయాలు మాకు. ఊరికే టీవీలో చూసింది ఏదో 10 నిమిషాలు అంతేగాని మనకి. ఓకే మేడం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్రవీణ్ గారు మరణించారు, చనిపోయారు కదా. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు. వారి కుటుంబం గారిని అలాగే వాళ్ళ భార్య గారిని కూడా పరామర్శించి ఏమంటున్నారు చూస్తాం. అసలు ప్రవీణ్ అంటే నాకు తెలియదండి. ఆ ప్రవీణ్ ఎవరో నాకు తెలియదు, యూట్యూబ్లో చూడటమే. ఇంకా తర్వాత నాకు తెలియదు. అంటే ఈ మరణానికి సంబంధించి కూడా ఎన్నో అనుమానాలు చెప్తున్నారు, యూట్యూబ్లో చూడటమే. తర్వాత తెలుస్తుంది ఎలాగో ఎవరు చంపారు ఏంటారు. అలా మృతి చెందారు కదా మాస్టర్, అదే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. పబ్లిక్ గా మీరేమంటారు? అదేముంది సార్, ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని చూడవచ్చు. మంచి వ్యక్తిని ఎవరైనా చూసి రావచ్చు. అది ఆయనే కాదు, మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నాం, ఆయన వెళ్ళే స్థితిలో ఉన్నాడు. అది అంతే. పాస్టర్ గారైనా ఎవరైనా పంతులైనా ఎవరైనా ఒకటే కదా. అది ఇందులో తప్పు పట్టాల్సిన ఏం లేదు. ఆయన చూసి రావచ్చు. ఆయన చూసే శక్తి ఉంది, మన దగ్గర లేదు. మరి మనం ఏం చేస్తాము? అంతే కదా. నేను తప్పు మాట్లాడానా? లేదు. అది అయితే వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. అలా చూస్తుంటే కనుక పాస్టర్ మృతి పైన కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని మీద పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేస్తున్నారు. ఏమో మంచికి మంచి చేయవచ్చు, దాని ఏముందండి. అది మంచి పద్ధతే కదా, పలకరించడానికి వెళ్ళడానికి మంచిదే. అలాంటివన్నీ బాగానే చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఇప్పుడేమో అసలు తెలుగుదేశం ప్రభుత్వం అవి రాకముందేమో గెలిచిన తర్వాత మేము ఇస్తాము, అవి చేస్తాం, ఇవి చేస్తాం అన్నారు. ఒకటి కూడా ఇప్పుడు దాకా 9 నెలలు అయినా కూడా చేయట్లే. అసలు ఏ రెస్పాన్సిబుల్ కూడా తీసుకోవట్లా. ఇంక డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, మా దగ్గర లేవు, అది ఇది అంటున్నారు. ఇంక చేతులు ఎత్తేసినట్టు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం అనుమానాస్పదం అంటున్నారు. దాని మీద అనుమానాలు చాలా ఉన్నాయి. క్రైస్తవ సంఘ నేతలు కూడా అదే మాట అంటున్నారు. అంటే దాని గురించి అయితే మనకు అంత ఐడియా లేదు. ఓకే సార్, నమస్తే అండి. నమస్తే సార్, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? పథకాల విషయంలో కానీ పథకాలు నిదానంగా అందుతాయండి, తొందరపడితే అందవు. ఇప్పుడు అన్ని మార్చి బడ్జెట్లో ఉండారు, అన్నీ ఒకటి అమలు అవుతాయి. అది మరి పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా. బడ్జెట్ గ్యాప్ అంటే అవన్నీ సహజమేనండి. ఎవరు ఎమ్మటే చేయరుగా. పెళ్ళైనమ్మటే పిల్లలు పడతారా? నిదానంగా అందుతాయి, అది చేస్తారు అందరికి.
సీఎం గారు కూడా చెప్తూ ఉన్నారు లేట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. చెప్తున్నారు కాదంటలేదు. అంటే జనాలు ఆదృత మీద ఉన్నారు. అంత మంగళ జనాలకి సరైన సౌకర్యాలు అందక ఇబ్బంది పడ్డారు కదా. ఈ తర్వాత ఈ బడ్జెట్ తర్వాత అన్ని లెక్కలు తెలిసిన తర్వాత ఒకటి అందుతూ ఉంటాయి ప్రజలకి. సరే, ఇప్పుడు చూసుకుంటే కనుక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్రకటన మృతి చెందారు. వారి భార్య అయిన జెసికాని అలాగే ఆ విషయాలు మనకు తెలియదు. సార్, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాలు మీరే అంటారు బాగుంది. కొంతమంది అంటున్నమాట పథకాలు ఏమీ రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చినాయని చెప్పి. ఏం లేదండి, ఇప్పుడే బాగుంది. సీఎం గారు నాకేమి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఒక పార్టీ బాగుంది ప్రభుత్వం. గతంలో ఎలా ఉండేది? గతంలో ఏందండి, మద్దతులు మన సంపటాలు ఇవే కదండి. బూతులు, మంత్రులు బూతులే, ముఖ్యమంత్రి బూతులే, అందరూ బూతులు మాట్లాడేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఓకే, చూసుకుంటే కనుక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతి చెందారు. అయితే వారి కుటుంబాన్ని, వారి భార్య అయిన జెసికాని అలా కుటుంబ సభ్యుల్ని పరామర్శించున్నారు. వెళ్తున్నారా? అది ఏమి చెప్పలేకుండా ఉండే, ఆయన తాగి నడిపినట్టుగా అనిపిస్తుంది. బండి మీద అంత దూరం బండి వేసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? డౌట్లు నేను చెప్పేది. అంత దూరం బండి వేసుకొని, అది రాయల్ ఎన్ఫీల్డ్ మీద దగ్గర కాదు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంటే చాలా ఇది. నాకు వచ్చే డౌట్ చెప్తుండా. అక్కడ టోల్ గేట్ కాడ మాత్రం ఆయన నడపటం ఎలా అనిపించిందంటే తాగి నడిపినట్టుగా అనిపిస్తుంది. కొట్టి చంపేసినారని అనిపిస్తుంది. మరి కొట్టి చంపే అంత ఇదిగా ఎవరు ఏమీ చెప్పరు. కొట్టి చంపేసింది తెలుసుద్ది అని నా ఉద్దేశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా దీన్ని పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటారు అని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే క్రైస్తవ సంఘ నేతలు కూడా అనుమానాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేస్తున్నారు. మీరేమంటారు? ప్రభుత్వం ఏంటంటారు? ప్రభుత్వం చూడాల్సింది మాత్రం కరెక్టేను. ఏం చేద్దాం, అసలు చంపినారా లేకుంటే ఆయన తాగి తోలి చచ్చిపోయినాడా అనేది మాత్రం అర్థం కావటం లేదు నా ఉద్దేశంలో. మరి మీరేమో కానీ మీరు క్రిస్టియన్సో హిందూసో నాకు తెలీదు, మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు కాసేపు ముస్లిమ్స్ చంపేశారు అంటున్నారు, కాసేపు హిందువులు చంపేశారు అంటున్నారు. అది ఎవరు చంపలేదు, అతను మాత్రం చంపి ఉండరు నాకు తెలిసి. నాకు మెంటాలిటీగా ఆయన సాక్ష్యాలు వింటుంటా అప్పుడప్పుడు, అందరూ వింటాను. కానీ అతను నాకు తెలిసి మంచివాడు అని అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తో ఇప్పుడు అర్థం అవుతుంది, నాకు అర్థం అయింది కూడా.